నేనేమంటానంటే ఈ మాటలు ఎందుకు వస్తాయి జగదీశ్వర్ రెడ్డి అంటే బాగా కళ్ళు నెత్తికెక్కినప్పుడు స్పీకర్ ఏంది మామూలు వ్యక్తి. ఆయన రాజ్యాంగంలో పేటలో ఓట్లేసి గెలిచిండు, దళితుడు కాబట్టి స్పీకర్ మీద కూర్చున్నాడు. నువ్వు మా అంత ఫామ్ హౌస్ కట్టినవా? మా లేక దోసుకున్నావా? మా లేక బెంగళూరులో విదేశాల్లో దుబాయ్లో దావతులు చేయగలుగుతావా? ఆస్తులు కొనగలుగుతావా? నువ్వు పెద్ద మంచిగా ఎందుకంతగానో ఫీల్ అవుతున్నావు. మా ఇంటి పేరు గుంతకన్లైనా నా కన్ను నెత్తిలు ఉన్నాయి అనేటువంటి మాటలు మాట్లాడుతావు. జగదీశ్వర్ రెడ్డి, నేను ఒక్కటే చెప్తా, ఎవరికైనా ప్రతి విధవకు ప్రతి గాడికి నేను చెప్తా ఉన్నా, ఎవడెవడైతే ప్రజల సొమ్ము అడ్డగోలిగా 10 ఏళ్లుగా పందికొక్కులు మెక్కినట్టు మెక్కిరో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ప్రజల సొమ్ము దోసుకున్న ఏ విధవకు కూడా ప్రజాస్వామ్యంలో అడ్డగోలిగా మాట్లాడడానికి వీల్లేదు. నీతిగా నిజాయితీగా ఉండు, ప్రజల కోసం పాటుపడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు, స్పీకర్ను గౌరవించు, ప్రజలను ప్రేమించు. ఇచ్చినటువంటి అధికారాన్ని నీ విధిని నువ్వు నిర్వర్తించు. సావు తప్పి కన్ను ఈ రెండోడు కొట్లాడితే మూడోడికి లాభం అయినట్టు పటేల్ రమేష్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి కొట్లాడితే బైలక్కు గెలిచినటువంటి నువ్వేందో మాట్లాడుతా ఉన్నావు. ఇలా ఒకటే చెప్తా ఉన్నా, నీకు ఇలా స్పీకర్ను ఇలా మాట్లాడినటువంటి చరిత్రలో ఇలా ఒక చీకటి రోజు నిన్న అంత కళ్ళు మదవెక్కిన మాటలు అవసరం లేదు. నీది కాదు అంటే చెప్పిండు అంటున్నా, స్పీకర్ నాది ఏమన్న మాట అంటున్నా, ఈ సభ నీది కాదు అంటే ఎవరిది? నీదా? మరి నువ్వు కూర్చో. నీది కానప్పుడు ఆయన ఎందుకు కూర్చుని నువ్వు పోయి కూర్చునేది వాడా? నీ కేసీఆర్ను కూర్చునే పెట్టేదేంటివి? నీ కేటీఆర్ను కూర్చునే పెట్టేదేంటివి? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు అంత మంచిది కాదు. ఇలా ఎవడెవడైతే అనుకుంటా ఉన్నాడో మేమేం వీరులం, మేమే సూర్యులం, ఇక మాకు మించిన వాళ్ళు ఇవ్వలేరు, ఇక మేమంటే ఇక మమ్మల్ని అడ్డు లేదు, అదుపు లేదు, మేము ఎవరినైనా మాట్లాడతాం, ఎవరినైనా చేస్తాం, ఎవరినైనా మేము దోచుకున్న సొమ్ముతోటి ఎలాంటి ఎవరినైనా కొంటాం అన్నటువంటి అహంకారం బంద్ చేయండి. మీకు ఇచ్చిన 10 సంవత్సరాలలో మీరు చేసినటువంటి దోపిడీ, మీరు చేసినటువంటి దౌర్జన్యం, మీరు చేసినటువంటి లూటి ఈ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. మీరు ఎవరికో ఉరగబెట్టినట్టు, ఏమేమో చేసినట్టు